ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నానా? నేనైతే బాగున్నాను. ఈరోజు వినాయక చవితి రెండో రోజు. వినాయకుడికి మరి రోజు నైవేద్యం పెట్టాలి. మనం ఎన్ని రోజులు అయితే ఉంచుకుంటున్నామో అన్ని రోజులు నైవేద్యం అయితే ప్రిపేర్ చేయాలి. నేను ఈరోజు ఏం నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నాను అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. రండి ఫ్రెండ్స్. తీసుకున్నాను క్యారెట్ అయితే ఒక కప్పు తీసుకున్నాను. 2 క్యారెట్లు అయితే పట్టినాయి, మీడియం సైజ్ అయ్యి. దీంతో నేను హల్వా అయితే తయారు చేద్దాం అనుకుంటున్నాను. వినాయకునికి నైవేద్యంగా హల్వా అయితే పెడతాను, క్యారెట్ హల్వా. ఈ కప్పు హల్వా తయారు చేద్దాం. ఈ కప్పు అయింది కదా, దీనికి మనకి 3 వంతులు షుగర్ అయితే తీసుకోవాలి. ఈ కప్ మెజర్మెంట్స్ తోటి 3 వంతులు తీసుకోవాలి. ఈ గ్లాస్ తోటి 3 గ్లాసులు తీసుకుంటున్నాను నేను. కడాయి అయితే పెట్టుకున్నాను, అందులోకి నెయ్యి వేసుకుంటున్నాను. ఇందులో మనము జీడిపప్పులు వేపుకుందాం ఫస్ట్. తర్వాత క్యారెట్ వేసుకుందాం. క్యారెట్ ఉడికిపోవాలి, కొంచెం మెత్తగా అయిందాక ఉడికించుకోవాలి. క్యారెట్ అయితే మగ్గిపోయింది. 1 కప్పు పాలు అయితే పోసుకుందాం. కప్పు పాలతోటి మళ్ళీ మగ్గించుకోవాలి కాసేపు. పాలల్లో అయితే ఉడికిపోయింది క్యారెట్. ఇప్పుడు మనం షుగర్ అయితే వేసుకుందాం. కొంచెం దగ్గర పడేంత వరకు. నేను ఇందాకనే ఇలా చేసాను, అది అయితే స్టిఫ్ అయింది. ఇది మనకి కొంచెం దగ్గర పడాలి. దగ్గర పడ్డాక స్టవ్ అయితే బంద్ చేసుకుందాం. దీన్ని క్యారెట్ హల్వా లేదా గాజర్ హల్వా అంటారు. హల్వా అయితే రెడీ అయిపోయింది. గిన్నెలోకి అయితే తీసేసుకొని నైవేద్యంగా దేవుడికి అయితే సమర్పించేద్దాం. హల్వా అయితే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్, దేవుడి కాడికి అయితే తీసుకొచ్చాను. ఇప్పుడు దేవుడికి అయితే నివేదన చేసేసి హారతి ఇచ్చి నివేదన అయితే చేస్తాను. దేవుడికైతే చూపిస్తున్నాను, నివేదన అయితే చెయ్యాలి. నైవేద్యం అయితే సమర్పించాము. ప్రాణాయ స్వాహ, వాణ్యాయ స్వాహ, వదనాయ స్వాహ, సమనాయ స్వాహ.